హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాగటి నాగరాజ్ ఛానల్. ఈరోజు ఓల్డ్ శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్లు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఓల్డ్ శారీ ఈ విధంగా ఉంది. అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ శారీని డబల్ ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా పెట్టుకోవాలి. లాంగ్ ఫ్రాక్ క్రాస్ కటింగ్తో తీసుకుంటున్నాను. స్ట్రైట్ కటింగ్ కాకుండా క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డ్రెస్ ఆల్తి తీసుకొని ఏ విధంగా ఎంత కావాలనో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం ద్వారా అంబ్రెల్లా ఎంత రౌండ్గా వచ్చిందో చూడండి. ఇది చిన్న అమ్మాయిలకండి. ఒక 12 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రాక్ కోసం బాడీ లెంత్ తీసుకుంటున్నాను. ఈ బాడీ లెంత్ వచ్చేసి 10 తీసుకుంటున్నానండి. 10కు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పైన ఖర్చు కోసం ½ ఇంచు, కింద ఖర్చు కోసం ½ ఇంచు మొత్తం కలిపి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి నెక్ 1.5, షోల్డర్ 3, నెక్ 4, చిన్నపిల్లలు కాబట్టి నెక్ 4 పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ కోసం 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చిన్నపిల్లలకు 5 ఇంచెస్ సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ తీసుకుంటున్నాను 1 ఇంచ్ తేడాతోటి. ఇప్పుడు లెంత్ వచ్చేసి 11 వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ కట్ చేసుకుందాం. తర్వాత ఆర్మ్ రౌండ్ కట్ చేసుకొని లెంత్ ఎంత ఉందో చూసుకొని తర్వాత కట్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి 11 అండి. 11 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ½ ఇంచు కుట్ల కోసం వదిలేసుకుంటున్నాను. కొద్దిగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఓపెన్ చేసుకుంటున్నానండి. షోల్డర్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేస్తున్నాయి. ఇలా ఇది బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ చేసుకొని బ్యాక్
బ్యాక్ నెక్ దగ్గర హుక్స్ పట్టీల కోసం కొద్దిగా కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా కొద్దిగా కట్ చేసి పెట్టుకొని అది హుక్స్ల పట్టీ వరకు సరిపోతుంది. అలాగే నేను రెండో శారీ కూడా తీసుకుంటున్నానండి. అదే లెంత్ తోటి కొద్దిగా చిన్న అమ్మాయికి ఒక 10 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది. సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్కి ఎప్పటికైనా కానీ క్రాస్ తీసుకుంటే బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే చాలా బాగా కానొస్తుంది ఈ డ్రెస్. చాలా సింపుల్ వేలో ఈ డ్రెస్ ఉంటుందండి, కానీ లుక్ బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కటింగ్. ఈ విధంగా ఉండాలండి క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు డబల్ ఫోల్డింగ్ మీద వేసుకుంటున్నాను. 4 వచ్చేటట్టుగా, అంటే 2 వచ్చేటట్టుగా ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తాయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నేను బుట్ట చేతుల కోసం కాబట్టి కొద్దిగా లెంత్ ఎక్కువ తీసుకుంటున్నాను. బుట్ట హ్యాండ్స్ అండి. ఈ లాంగ్ ఫ్రాక్కి బుట్ట హ్యాండ్స్ సూపర్గా ఉంటుంది. అంతే, లాంగ్ ఫ్రాక్ కటింగ్